తెలంగాణ ప్రభుత్వ ఇంటర్ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు పెంచాలని టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే ప్రభుత్వ కళాశాలలో అమలు చేయాలని, ప్రైవేటు కళాశాలల దోపిడీని అరికట్టాలంటూ ఇంటర్ బోర్డును టీఎన్ఎస్ఎఫ్ ముట్టడించింది. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖకు మంత్రిని కేటాయించి ఇంటర్ కళాశాలలో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని వారు కోరుతున్నారు. ఇక ఇందుకు సంబంధించి టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలతో మా ప్రతినిధి ప్రణయ్ వర్మ మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలలో మౌలిక సదుపాయాలు పెంచాలి, ఉపాధ్యాయులను పెంచాలి. దాంతో పాటుగా ఇంటర్ బోర్డులో విద్యార్థులకు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలంటూ కూడా టీఎన్ఎస్ఎఫ్ ఇంటర్ బోర్డు ముట్టడికి యత్నించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్ సంబంధించినటువంటి నేపథ్యంలో గతంలో కూడా ఆరోపణలు ఈ విధంగా చేసినప్పటికీ కూడా ఇంటర్ బోర్డు ఇంతవరకు స్పందించలేదు. గతంలో కూడా గత ఏడాది కూడా ఇటువంటి పోరాటాలు చేసినప్పటికీ కూడా స్పందించలేదు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నప్పటికీ ఇంటర్ బోర్డు ఎందుకు స్పందించలేకపోతాం? నేను ఒక అధ్యాపక వృత్తి నుంచి వచ్చినటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తినండి. ఇంటర్మీడియట్ బోర్డు పూర్తి నిర్లక్ష్యంతో ఎప్పుడు పనిచేస్తూనే ఉంది. ఎప్పుడు కూడా న్యాయం అనేది ఇన్ని సంవత్సరాల్లో కూడా నేను చూడటం జరగటం లేదు. ఇప్పుడైనా ప్రభుత్వాలు మారిని నిర్లక్ష్య ధోరణి పోయిద్ది, మంచి జరిగిద్ది అన్నాం. కానీ ఈ ఐఐటి అకాడమీల పేరుతో ఇంతకుముందే మా బాబు చెప్పినట్టుగా ఎన్ని రకాల దోపిడీల్లో కార్పొరేట్ రంగం అంటూ చూస్తూ ఉన్నాం. ఆ దోపిడీలను అరికట్టడమే కాదండి, ముందస్తు విద్యాశాఖ మంత్రి వస్తేనే ఇవన్నీ క్లియర్ అవుతాయి. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన కిందే పెట్టుకొని ఏమి న్యాయం చేయగలుగుతాడండి? రెండో వైపున అసలు ఉపాధ్యాయులు భర్తీయే లేదు. ఒక్కొక్క కళాశాలలో బాటనీ అయిన జువాలజీ చదువుతున్నాడు, జువాలజీ అయిన ఇంకో సబ్జెక్ట్ చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం ఎలా జరుగుతుందండి? ఇక పుస్తకాలు అమ్మటం ఏంటండి, కళాశాలల్లో యూనిఫామ్లు అమ్మటం ఏంటండి? ఈ పిల్లలకు ఇంటర్మీడియట్ వ్యవస్థలో కూడా మధ్యాహ్న భోజన పథకం ఉండాలి. వీటన్నిటి మీద కూడా ఈసారి కనుక మాకు న్యాయం జరగకపోతే మేము రణరంగం అంటే మేము రక్తపాతాలు సృష్టించే మనుషులం కాదు. ఈ వ్యవస్థ మీద పోరాడతాం. న్యాయం జరిగే వరకు ఇదొకటే కాదు, మా టీఎన్ఎస్ఎఫ్ నెక్స్ట్ మేము తీసుకోబోతుంది కూడా ఏ విద్యా సంస్థలు అయితే, సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో అయితే పురుగులన్నం పెడుతూ ఉన్నారో, వసతులు లేకుండా ఉన్నారో వాటి మీద కూడా ఒక్కరితోనైనా ఉద్యమం వచ్చింది. ఎంతమంది 10 మంది వస్తే కుదరదా? దానికోసం నడుం బిగిస్తున్నాం. నడుం బిగించి వ్యవస్థ మీద పోరాటం కొనసాగించబోతున్నాం. మేము ఎవరు తొత్తులు కాదు, ఏ పార్టీకి అనుబంధ సంస్థ కాదు. తెలుగుదేశం బహుటాన్ని మళ్ళీ తెలంగాణలో ఎగరేయడం కోసం, విద్యార్థి రంగంలో ఉన్న అవకతవకల్ని నివారించడం కోసం మేము ముందుకు వచ్చాం. ప్రైవేట్ స్కూల్ ఫీజుల పెంపు దాదాపు లక్షలతో జరుగుతూ ఉంది. గతంలో కూడా గత ఏడాది కూడా దీనికి సంబంధించిన పోరాటాలు జరిగాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా విద్యాశాఖ కావచ్చు, లేదనుకుంటే ఇంటర్ బోర్డు కానీ ఈ ప్రైవేట్ స్కూళ్ళలో పెంచుతున్న ఫీజులకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన లేదు. సో అకాడమిక్ ఇయర్ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. అయినప్పటికీ కూడా ఇంటర్ బోర్డుకి సంబంధించిన తనిఖీలు లేవు. మరి మీరేం చేయబోతా ఉన్నారు? మరి టీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాల్లో పూర్తిగా విద్యను నిర్వీర్యం చేసింది. కనీసం కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. ఈ రోజున మరి ప్రైవేట్ జూనియర్ కళాశాల ముసుగులో అనేక కోచింగ్ సెంటర్లు, అనేక అకాడమీలు పుట్టుకొచ్చి ఈ రోజున 1,50,000 నుంచి 3,20,000 రూపాయలు ఫీజులు తీసుకుంటా ఉంటే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తనిఖీలు చేయకుండా, వారి మీద చర్యలు తీసుకోకుండా వారితో లోపాయకర ఒప్పందంగా వ్యవహరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నిన్నటికి నేను చూసుకుంటే రెసిడెన్స్ జూనియర్ కళాశాలకు సంబంధించి ఒక మీడియా ప్రతినిధి పోతే వారి మీద దాడి చేసేంత వరకు కూడా పూనుకున్నారంటే ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఎంత నిద్రావస్థలో ఉందో ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ఇంటర్మీడియట్ చెప్తా ఉంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి 1,760 రూపాయలు ఫస్ట్ ఇయర్ ఫీజు, రెండో సంవత్సరం ట్యూషన్ ఫీజు సంబంధించి 1,940 రూపాయలు అని చెప్తా ఉన్నది. మరి 2,000 లోపే ఉన్న ఫీజులు ఈ రోజున కార్పొరేట్ కళాశాల గుండాలు దాదాపు 2 లక్షల నుంచి 4 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేస్తూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఏం చేస్తూ ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. దీని మీద వెంటనే చర్యలు తీసుకొని ఏదైతే అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారో వాటన్నిటి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ తెలంగాణ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మా యొక్క కార్యక్రమాలు, మా యొక్క కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముందు కార్యాచరణ తీసుకొస్తామంటూ కూడా టీఎన్ఎస్ఎఫ్ చెప్తా ఉంది. మొత్తానికైతే ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన ఫీజుల పెంపు దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం కానీ ఇంటర్ బోర్డు కానీ ఎటువంటి స్పందించట్లేదంటూ కూడా ఈ ముట్టడికి కారణం అంటూ కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మహేందర్తో ప్రణయ్, అమ్మా న్యూస్.